రంగినేని శ్రీనివాసే ఉంది, రావు లేదు. చెప్పండమ్మా, చెప్పమ్మా. సరే పంపిస్తాను. డీపీ ఒకనే కవితపడే దగ్గర ఒక నిమిషం. మరి కంప్లైంట్ పేరు అక్యూజ్ వెరీ ఇంపార్టెంట్ అక్క. వచ్చింది సార్, మన వచ్చి ప్రిలిమినరీ ఎంక్వైరీ డాక్యుమెంట్ తీసుకొని మార్నింగ్ ఎఫ్ఐఆర్ మొన్న అది మేము దర్యాప్తులో వెరిఫై చేస్తాం. కాకపోతే మున్సిపల్ అధికారులు కూడా ఈ అసెస్మెంట్ చేసేటప్పుడు హౌస్ నెంబర్స్ ఇచ్చిన అప్లికేషన్ పెట్టుకున్నారు. ఫిర్యాదుదారుల యొక్క లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏ విధంగా కొన్నారు అవి చేయాలి. తర్వాత ఎన్ని స్టెప్స్ వచ్చింది పట్టాదారుని వరకు వెరిఫై చేయాలి. లింక్ డాక్యుమెంట్ చూడకుండా అయితే మెయిన్ ఇది వచ్చింది నకిలీ. చాలా అసలు 22,900 పేమెంట్ చేసినట్టు నేను రాశాను. అది పేమెంట్ కూడా చేయలేదు. తర్వాత ఈ చాలా నెంబర్ కూడా నకిలీది. అప్పుడు ఈ డేట్ నాడు ఈ చాలా నెంబర్ లేదు. ఎంత 3,000 ఉందా? తేదీ 14/7/2020 రోజున హర్కిషన్ అగర్వాల్ జిన్నింగ్ అంటే ఇంతకుముందు ఈ శాంతినగర్లో ఉండేది, ప్రజెంట్గా నడవడం లేదు కాబట్టి దాని ప్లేస్ అక్కడ ఉన్నది. దానికి సంబంధించిన ఎస్టేట్ మేనేజర్ కౌటిగ్వార్ సుశీల్ అతడు వచ్చి 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారి జిన్నింగ్కి సంబంధించి ఒక గేటు ముందున్న రోడ్డు అక్కడ బయటకు వెళ్లే రోడ్ను దాన్ని బంద్ చేసి దాన్ని ఈ రంగినేని శ్రీనివాస్, జలగం అమూల్, జలగం శ్వేత, రంగినేని సూర్యప్రకాష్ వీరందరూ రోడ్ కబ్జా చేసి మున్సిపాలిటీ నుంచి నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత దానికి నకిలీ ఆర్డర్స్ అంటే రెగ్యులరైజేషన్ చేసినట్టు రెవెన్యూ అధికారుల యొక్క నకిలీ ఆర్డర్స్ కూడా తయారు చేసినట్టు వారు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సుశీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 435/25 అండర్ సెక్షన్ 467, 468, 420, 120B ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని మా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ దీన్ని దర్యాప్తు చేయగా దీనిలో మెయిన్ ఫైండింగ్స్ ఏంటంటే ఈ రోడ్డు స్థలాన్ని ప్రజలు ఉపయోగించుకునే రోడ్డు స్థలాన్ని కబ్జా చేయాలన్న ఉద్దేశం కొద్దీ దాన్ని మొదట దానికి మున్సిపాలిటీ నుంచి అసెస్మెంట్ నెంబర్ తీసుకొని తర్వాత వాళ్ళ బావ పేరు నుంచి వాళ్ళ సిస్టర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు రిజిస్టర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానికి తోడు ఇది గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసినట్టు ఉత్తర్వులు తీసుకుంటే ఇక నాకు ముందు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆర్డర్స్ చూపించుకొని నేను అక్కడ బిల్డింగ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఈ నకిలీ ఉత్తర్వులను క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఈ నకిలీ ఆర్డర్స్ ఆధారంగా అతడు మున్సిపాలిటీలో పర్మిషన్ కూడా బిల్డింగ్ పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. G+1 ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇతనికి ఇవ్వడం జరిగింది. అంటే ఇతడు గవర్నమెంట్ మరి ప్రజలకు సంబంధించిన రోడ్డును కబ్జా చేయడంతో పాటు దానికి మళ్ళీ రెవెన్యూ అధికారుల నకిలీ ఉత్తర్వులు తయారు చేయడం, తర్వాత నకిలీ ఉత్తర్వుల ఆధారంగా బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడం, తర్వాత ఈ ప్లేసును కొందరు ఇతరులకు అమ్మడానికి కూడా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇతన్ని తర్వాత ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఎవరైతే అది గిఫ్ట్ రిజిస్ట్రేషన్లో శ్రీనివాసరావు యొక్క బ్రదర్ ఇన్ లా జలగం అమూల్ వీరిద్దరిని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయగా వారు నేరం ఒప్పుకున్నారు. ఈ రెవెన్యూ అధికారుల నకిలీ ఆర్డర్స్ తను శ్రీనివాసరావు నేనే తయారు చేశానని చెప్పి నేరం ఒప్పుకోవడం జరిగింది. అతని నుంచి ఈ నకిలీ ఆర్డర్స్ యొక్క కాపీలు కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది. వారిద్దరిని ఈరోజు ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారిద్దరిని కోర్టు నుంచి మన జైలుకు పంపడం జరిగింది. డిస్ట్రిక్ట్ జైలు హైదరాబాద్కు పంపించడం జరిగింది.